హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. నేను మీ అపర్ణ. ఈ వీడియో అయితే ఆల్రెడీ చెప్పా కదా, ఢిల్లీ ఫ్యామిలీ టూర్ అనేసి. సో ఆ వ్లాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మేమైతే మనాలి మంచుకొండ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఈ ఢిల్లీ ఫ్యామిలీ టూర్ అయితే ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. సో మనాలి వెళ్ళిన తర్వాత సెకండ్ డే అనమాట ఇది. ఫస్ట్ ఎర్లీ మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇలా స్టార్ట్ అయిన తర్వాత జిప్ లైన్ అయితే ఎక్కాము. ఈ జిప్ లైన్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మంచుకొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ మంచుకొండ దగ్గరికి వెళ్ళే దారిలో ఇలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి అన్నమాట. సో ఇంక మేఘాలు, ఈ మంచుకొండ, ఇంక ఇవన్నీ చూస్తుంటే ఇంక వీళ్ళకైతే పాటలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంక ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్గా ఇంక భలే సరదాగా వెళ్తున్నాము. సో మా రూమ్ దగ్గర నుండి ఈ మంచుకొండ దగ్గరికి వెళ్ళడానికి 2 అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట. సో ఇంకా అలా వెళ్తున్నాము. ఈ కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ టర్నల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా టర్నల్ అయితే 10 కిలోమీటర్స్ ఉంటాయంట. సో ఇంక ఈ టర్నల్ మొత్తం 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇంక ఈ మంచుకొండ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మంచుకొండ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఈ మంచుకొండ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇంకా కార్లో ఉన్నంతసేపు వెచ్చగా అనిపించింది. ఇంకా బయటకు దిగేసరికి ఇంక ఉంది బాబు చలి, ఇంకా మామూలుగా లేదనమాట. సో ఇంక ఈ ప్లేస్కి వెళ్ళగానే ఇక్కడ చాలా కాఫీ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా కాఫీ తాగేసి ఇంక ఇక్కడ ట్యూబ్ రైడ్ అని ఉందన్నమాట. సో ఇంకా ట్యూబ్ రైడ్ అయితే చేస్తున్నాము మేమందరం. ఫస్ట్ అయితే నేనే తీసుకున్నాను అనమాట ఈ ట్యూబ్ రైడ్. సో ఇంక ఇలా వెళ్తుంటే వీడియో తీయడానికి అయితే ఎవ్వరూ లేరు. ఫస్ట్ నేనే వెళ్ళాను కదా. సో ఇంక వెనక నుండి అయితే మా వాళ్ళు వీడియో తీస్తున్నారు. నేనైతే నా వీడియో నేనే తీసుకుంటూ ఇంక కిందకైతే వెళ్ళిపోయాను.
ఫస్ట్ అయితే నాకు చాలా భయం వేసింది, కిందకి ఎక్కడికి దొరికిపోతానో అనేసి. ఇంకా మధ్యకి వెళ్ళేసరికి బాగానే ఉంది, ఈలోపే ఇది అయిపోయింది. ఈ ట్యూబ్ రైడ్ అయితే చాలా హైట్ నుండి పంపించారు, భలే అనిపించింది అనమాట. సో ఇంక నెక్స్ట్ అయితే మా వాళ్ళందరూ కూడా ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంక ఈ ట్యూబ్ మీద అయితే కిందకు వచ్చేసారనమాట. సో ఇంకా మా అందరికి ఇలా ట్యూబ్ రైడ్ అయిన తర్వాత ఈ మంచు కొండ దగ్గరే ఇంకా ఫుడ్ అయితే దొరికింది. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా న్యూడిల్స్, మీల్స్, ఇంకేం కావాల్సిన దొరుకుతున్నాయి అనమాట. సో ఇంకా వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్లు అయితే వేయించుకు తినేసాము, ఎందుకంటే ఇంక ఇక్కడ చల్లగా ఉండేసరికి ఇంక వేడిగా ఏదైనా తినేయాలనిపించింది అనమాట. సో ఇంక ఇలా అందరూ ఫుడ్ తిన్న తర్వాత ఇంక నెక్స్ట్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోయాము. సో ఇంక ఇక్కడైతే స్కేటింగ్ చేస్తున్నారు. సో ఇది అయితే నాకు అస్సలు రాలేదనమాట, జారిపోయేది. సో ఇంక మా బావ అయితే బాగానే చేశాడు. ఈ స్కేటింగ్కి అయితే వెనకైతే మనకు ఒక గైడ్ని అయితే ఇస్తారు. సో ఇంకా ఫస్ట్ ఒక 2 రౌండ్స్ వరకు తను చెప్తాడనమాట. సో ఇంకా నాకు అయితే అయినా సరే వచ్చేది కాదనమాట, నేను చాలాసార్లు జారి పడిపోయాను. సో ఇంక మా వాళ్ళందరూ కూడా ఇంక ఇలా ఈ స్కేటింగ్ అయితే చేశారనమాట. ఈ స్కేటింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉందన్నమాట, ఇంక అందరూ ఇవే అనమాట ఈ ప్లేస్ అంతా, ఇంక అందరూ జారి పడేవారు అనమాట మొత్తం. సో ఇంక ఇలా అందరికీ స్కేటింగ్ అయిన తర్వాత ఈ పై మంచుకొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇలా ఈ మంచుకొండ పైకి ఎక్కిన తర్వాత చాలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ మంచుకొండ దగ్గర. సో ఇంక ఇక్కడ నుండి అయితే మేము మనాలిలో మంచు దగ్గర తీసుకున్న మంచి మంచి వీడియోస్, ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంక ఇలా ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి 7 దాటిపోయింది అనమాట. ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇక్కడ డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మా డిన్నర్లో వెరైటీస్ అయితే ఆ రోజు వేడివేడి రైస్, పన్నీర్ కర్రీ, పప్పు టమోటో, ఫ్రెంచ్ బీన్స్ కర్రీ, ఇంకా స్వీట్ అయితే సేమియా పాయసం అనమాట. ఇంకా రోటీస్ కూడా ఉన్నాయి. సో ఇంక ఇలా ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుని ఇంక టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అందరూ కలిసి ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఆ రోజు ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ మనాలిలో ఎంత అయితే చలిగా ఉంటుందో ఈ ఫుడ్ అయితే అంత వేడిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కింద ఇల్లు మంట అయితే పెడతారు. సో ఇంకా కర్రీస్ అయితే ఇంకా వేడైతే అస్సలు పోదు, ఇంకా వేడివేడిగానే ఇంకా పొయ్యి మీద ఇంకా అలా వేసేసుకోవడమే. సో మీలో ఎవరైనా నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంక నెక్స్ట్ అయితే మా డిన్నర్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత సో ఇంక మేమైతే బయటికి వెళ్ళాము. ఇదైతే మా రూమ్ దగ్గర నుండి ఇదంతా మాల్ రోడ్ అనమాట. సో ఇంకా ఇక్కడ లేని వస్తువు అంటూ ఉండదు, ఇంకా ప్రతివి ఇక్కడే దొరికేస్తాయన్నమాట.
సో ఇంక మేమైతే ఆ ముందు రోజు సగం వరకునే తిరిగాము, ఇవన్నీ చూడలేదన్నమాట. సో ఇంక బయటకు అయితే వెళ్ళి ఇదంతా తిరిగేసి వద్దాం కదా అనేసి ఇంక మేమైతే ఇలా బయటకు వచ్చి ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ఈ మాల్ రోడ్లో అయితే ఇంకా దొరకనిదంటూ ఏముండదు, ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా తినడానికైతే ఇంకా చాలా వెరైటీస్ అయితే ఇంక అన్నీ ఇక్కడే దొరికేస్తాయి అన్నమాట. ఇలా ఈ మాల్ రోడ్లోనే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే వ్లాగ్ అయితే మేము కులు వెళ్ళామన్నమాట. సో కులులో అయితే ఇంకా పారాగ్లైడింగ్ ఇంకా బోటింగ్ ఇవన్నీ చేసామన్నమాట. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.